హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనో చూసేద్దామండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రైని పప్పు కాంబినేషన్తో అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుందండి. చాలామంది లైక్ చేస్తారు కాబట్టి నేనైతే ఈరోజు సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనో చూపించేస్తున్నాను. ముందుగా చికెన్ నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇలా ప్యాన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. సో ఈ 2 వేయించుకుంటున్నాను నూనెలో బాగా. కొద్దిగా వేగిన తర్వాత నేను దీంట్లో 1 టీ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో నేను వేయించుకుంటున్నాను. సో ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ముందుగా కడిగి పెట్టిన చికెన్ అయితే నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చికెన్ మొత్తము యాడ్ చేసేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న దానివన్నీ దీంట్లోకి పట్టేటట్టుగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు ఇవన్నీ దీనికి పట్టేటట్టుగా నేను నీట్గా ముక్కలు మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఇలా చికెన్ మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆ వాటర్ అనేటివి రావడానికి నేను మూత పెట్టేసుకుంటున్నాను. తర్వాత కాసేపటికి తీసి చూస్తే ఇలా వాటర్ అనేటివి వస్తాయన్నమాట. ఒకసారి అడుగంటుకోకుండా నీట్గా మొత్తం మళ్ళీ ఒకసారి నేను చికెన్ని మిక్స్ చేస్తున్నాను అటు ఇటు మొత్తము. ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ కొద్దిగా ఉన్నప్పుడు మళ్ళీ నేను ఒక 1 మినిట్ అలా మూత పెట్టి తీసి చూస్తే ఇలా కొద్దిగా వాటర్ ఉంటాయి. అప్పుడు దీంట్లోకి మనము మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి. పూర్తిగా వాటర్ ఏమి ఇమరాల్సిన అవసరం లేదు. ముందుగా మనము మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి అవంతంగా నీట్గా పడతాయి అన్నమాట. సో 2 టేబుల్ స్పూన్స్ దాకా నేను కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటేనా మీ కారం తగినట్టు మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే 1.5 టీ స్పూన్ దాకా నేను ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ దాకా నేను మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ముక్కలు పట్టేటట్టుగా నీట్గా అంతా కలుపుకుంటున్నాను అన్నమాట. ఈ చికెన్కి మసాలాలు నేను పట్టేటట్టుగా నీట్గా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని తీసి చూడంగా ఇలా మనకు ఆయిల్ అన్నది పైకి తేలుతుంటుంది. అప్పుడు కొద్దిగా మనము కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని చల్లుకోవాలి. ఇదంతా ఒకసారి మళ్ళా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో రుచికరమైన సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించిందో ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్తే నేను దాంట్ని నీట్గా సరిదిద్దుకుంటాను అనమాట. సో చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి. అంతేనండి, చూసారు కదా, సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.